శత్రువులుగా వ్యవహరించిన వాళ్ళ దగ్గర తను డబ్బు తెచ్చింది అంటే నా శత్రుత్వాన్ని అది స్నేహంగా మార్చుకుంది. ఏయ్ స్వర్ణ, ఆ డబ్బు నీకు భాగీరథి ఇచ్చింది. అవునా కాదా? ఏమే సీత, ఆ డబ్బు ఇచ్చొచ్చింది కూడా దానికేనా? ఎరా సాకేత్, సమాధానం చెప్పు. మీరిలా చెప్పరే, మీతో సమాధానం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఏయ్ రా. వెళ్ళమ్మా. వెళ్ళు. రా. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. నాలుగు నిమిషాల 3 సెకండ్లు మాట్లాడావా? నిన్న 8 నిమిషాలు మాట్లాడావు. గొడవ జరిగిన రోజు 3 నిమిషాలు మాట్లాడావు. పొద్దున 14 నిమిషాలు మాట్లాడావు. మీరెవ్వరూ చెప్పకపోయినా ఇదిగో ఈ బుజ్జిముండ అన్నీ చెప్పేస్తుందిలే. దీనికి ఆ భాగీరథికి ఇంకా రాయభారాలు జరుగుతున్నాయని చెబుతుంది. నేనంత కండిషన్ పెట్టినా నన్ను ఇంకా మోసం చేస్తారా? అది కండిషన్ పెట్టక ముందు తప్పు చేయొచ్చు గాని నువ్విప్పుడు దాన్ని రక్షించడానికి తప్పు చేశావు. పైగా స్థలం అడ్వాన్సు అంటూ దాన్ని బయటేయకుండా నన్ను ఏమార్చాలని చూస్తావా? మీ తెలివితేటల్ని నా ముందు ప్రదర్శిస్తారా? ఒసేయ్ భాగీరథి, నీకు నా కుటుంబంలో చిచ్చు పెట్టడం తప్ప వేరే పనే లేదా? చూస్తానే, నీ అంతు చూస్తా. ఏ స్వర్ణ, దాని మాటలు వింటున్నావా? అందుకేనా అంత మొండికేసి కాపురానికి రానని వాదించావు? ఆ కొంపలు కూల్చే భాగీరథి అంత కావాల్సిన మనిషి అయిపోయిందా మీకు? దాని మూలంగానే కదే నీ కాపురంలో చిచ్చు మొదలైంది.
దాని సావాసానికి ఎలా వెళ్ళావే? నీ మాట నువ్వు గెలవటం కోసం సిగ్గుదిలేసి దాని కాళ్ళు పట్టుకుంటావా? రోషం గలవాళ్ళం పౌరుషం గలవాళ్ళం అని వాగుతావే, అవన్నీ ఏమైపోయాయే ఇప్పుడు? నేనొక్కదాన్ని అంత శత్రువునైపోయానా? చెల్లెలు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుంటే నువ్వు దాని చెప్పులు వేయడానికి వెళ్ళావా? అసలు దాని కొంపకి డబ్బు మోసుకెళ్లాల్సిన అవసరం నీకేమిటే? ఇలా జరిగింది అమ్మమ్మ గారు, ఏదో తప్పైపోయిందని నాతో చెప్పుంటే దాని చెంప పగలగొట్టి 10 మందిలో దాన్ని చెప్పుతో కొట్టొచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నా గౌరవ మర్యాదల్ని మంటగలిపొచ్చారు. అది కాదమ్మమ్మ గారు. నోర్మై! అది కాదు ఇది కాదు అని నాకింకా మాయ మాటలు చెప్పకు. ఇప్పటి వరకు చెప్పింది చేసింది చాలు. ఏమే పొగరబోద్దానా? దాన్ని నమ్మి నా మీద కత్తి కడతావా? అది నీ వెనకుందని నన్ను వెక్కిరిస్తావా? దాంతో చేతులు కలపడానికి ఎంత ధైర్యమే నీకు? అది నీకు చుట్టమైంది, నేను నీకు పరాయిదాన్ని పగదాన్ని అయిపోయానా? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా చాటుమాటుగా ముచ్చట్లు మొదలు పెట్టావా? మళ్ళీ అది చెప్పే మాటలు విని ఏం చేయబోతున్నావు? నేనేం అప్పుడు వినలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. డబ్బు విషయంలో తప్ప. అది మా బాబాయ్ తీసుకెళ్తే వెళ్ళా. అంతకు మించి నాకే సంబంధం లేదు. ఆ తర్వాత ఇన్కమింగ్ కాల్సే కానీ అవుట్ గోయింగ్ కాల్స్ లేవు. ఆవిడ ఊరికి ఫోన్ చేస్తుంటే చేయొద్దు అని చెప్పడానికి ఫోన్ చేశా. అది అక్క వెందే వెళ్ళి డబ్బు మొహాన్ని కొట్టొచ్చింది. అక్కడ మొఖాన కొట్టొచ్చి ఇక్కడ ముఖం చెల్లక అబద్ధాలాడుతుంది. దాన్ని కప్పిపుచ్చడానికి నానా తంటాలు పడ్డావు. కానీ అది నా లెక్కల్లో తప్పని నువ్వు మర్చిపోయావు స్వర్ణ. ఏంటే తప్పు లెక్క వక్క అంటూ మొదలుపెట్టావు? ఆ భాగీరథి ఎలాంటిదో, ఎన్ని జీవితాలు కూల్చిందో, రాజకీయంగా ఎంత నీచమైన చరిత్ర ఉందో నీకు తెలీదా? అలాంటి మనిషి బారి నుంచి రక్షించడం తప్పని వక్కదీయడం పద్ధతి కాదు. వాళ్ళకి బాకీ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుని మన పరువు తీస్తుందా భాగీరథి? అలాంటి దాని పీడ విరగడ చేసి అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి న్యాయం చేసి అంత మేలు చేస్తే అది తప్పనటం నాకేమాత్రం నచ్చటం లేదు. ఏరా రఘురామ్, నీ భార్య చేసింది రైట్ అని, మనల్లందరినీ రక్షించి దరిచేర్చిందని జడ్జి గారు తీర్పు చెప్తున్నారు. స్వర్ణ చేసిన తప్పు షరతులకు ముందు జరిగింది. కానీ ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అని మనకు చెప్పకుండా తనే పెత్తనం కట్టుకొని చెల్లి తప్పుని కవర్ చేసి దాచాలనుకోవడం. డబ్బు గురించి అడిగినప్పుడైనా ఇలా ఇలా జరిగింది అని మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు చెప్పకపోవడం. నీ పెళ్ళాం తప్పు కాదా అవునా? పోనీ నిజం చెప్పకపోతే పోయింది. నా అవసరాలు కానీ ఒకసారి, స్థలం అడ్వాన్స్ కానీ ఒకసారి తప్పుడు మాటలు చెప్పడం తప్పంటావా కాదంటావా? ఏదో భయపడి అలా చెప్పింది లేవే, వదిలేయి. ఏరా,
భయంతోనైనా బాధతోనైనా అది చేసింది తప్పా కాదా? ఈ విషయంలో నేను రైటా, మీ తాత రైటా? ఎప్పుడు నువ్వే రైట్ నానమ్మా. యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. నీ డెసిషన్ కరెక్ట్. అది నిష్పక్షపాతం అంటే, అది ధర్మం అంటే. వాడి పెళ్ళామైనా తప్పు తప్పే అంటున్నాడు, రైటు రైటే అంటున్నాడు. నేను ముందే చెప్పా, తప్పు ఎవరిదైనా వక్కలు తగ్గుతుంటాయి అని. కాబట్టి ఈ తప్పుని లెక్కలోకి తీసుకుంటున్నా. రఘురామ్, పో వక్కలు తీసుకురా. శకుంతల, ఆ డబ్బు సాకేత్కి ఇవ్వు. సాకేత్, వెంటనే తీసుకెళ్లి ఆడిటర్ కట్టు. అలాగే గ్రాని. వెళ్ళొస్తాను పిన్ని గారు. ఒక్క సంగతి అయింది. ఇప్పుడు భాగీరథి లెక్క తేలుస్తా. భాగీరథి, 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 ఏయ్ భాగీరథి, ఏయ్ భాగీరథి, రా రా బయటకి. అరవకు మంగమ్మ, బీపీ పెంచుకోకముందే చెప్పు. ఏసీ వేయమంటావా? ఏయ్, ఏమిటే వెటకారమా? కాదు మంగా, నీ క్షేమం కోరి అడుగుతున్నాను. చాలా బీపీ పెరిగి వచ్చినట్టున్నావు. అరుస్తావో, ఆయాస పడతావో, చెమటలు కక్కుతావో, ఏదైనా జరగచ్చు. నిన్ను చల్లగా మీ వాళ్ళకు అప్పగించాలి కదా, అందుకే అడుగుతున్నాను. పిచ్చి కూతలు కుయ్యకు. ఆ కూతలు కుయ్యడానికి వచ్చింది నువ్వు. నన్ను పిచ్చి కూతలంటావేంటి మంగ తాయారు? ఎంతైనా చిన్ననాటి స్నేహితులం కదా. ఆపవే, ఆపో. వెధ వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతాను. సుత్తి శ్రావణం ఇవ్వమంటావా? అవసరం లేదు. నీ దవడ పగల కొట్టడానికి నా చెయ్యి చాలు. డబ్బు లెక్క పెట్టే చేతులతో దవడ మీద కొడితే కందిపోతుందేమో. ఏయ్, సిగ్గులేని దానా, రాహుకేతువులాగా నువ్వు నీ మనవరాలు మా వెంట పడ్డారేమిటి? నా మనవరాలి కాపురం కూల్చడానికి వంతులేసుకున్నారా? అదే మరి అతి తెలివంటే. మేం పడ్డం కాదు, వంతులేసుకొని ముందు నీ చిన్న మనవరాలొచ్చింది, అది వెళ్ళిపోయింది. తర్వాత పెద్దదొచ్చింది, అదొచ్చి డబ్బిచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వొచ్చావు,
అదిచ్చిన సొమ్ము తీసుకువెళ్దామనా? మీరు నా ఇంటికి వస్తూ మేము మీ వెంట పడ్డామనడం విడ్డూరంగా ఉంది. విడ్డూరం గిడ్డూరం అన్నావంటే నడ్డి విరక్కొడతాను. ఛీ! నీలా కకృతి చేష్టలు చేసేదాన్ని కాదే నేను. అది చిన్నపిల్ల, దానికి పిచ్చెక్కొస్తే నీ బుద్ధి ఎక్కడికి పోయిందే? డబ్బిచ్చి అత్తారింటితో తెగదెంపులు చేసుకో అంటావా? నువ్వు అసలు మనిషివేనా? మొగుడుతో కాపురం చేసిన దానివేనా నువ్వు? ఓహో, నీదో కాపురం, అదో అత్తారిల్లు. పెద్ద కోడలతో ఎవరు తెంచారో బంధం. చిన్న కోడల్ని ఘాటికి కట్టి అదో బంధం అనుకుంటున్నావు. అలాగే మనవరాళ్ళ ముందరకాళ్ళకి బంధం వేసి పెత్తనం సాగించాలనుకుంటున్నావు. వాళ్ళు వెనక్కాళ్లతో తన్ని నువ్వు వద్దు, నీ పెత్తనం వద్దు అని తెగబడిపోయారు. వాళ్ళననే దమ్ము లేక నన్ననటానికొచ్చావా? ఇదిగో చూడు మంగమ్మ, నీ బెదిరింపులకు భయపడేదాన్ని కాదు. నీకీ ఊళ్ళో ఎంతుందో నాకు అంత పలుకుబడి ఉంది. నీకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది పలుకుబడి. నీదింకా చీరాల, మాది బొబ్బిలి, అది గుర్తుంచుకో. ఏమిటై నీకున్న పలుకుబడి? మాజీ ఎంపీ అన్న తోక తప్ప. నీలాంటి మాజీలు ఇప్పుడు పవర్లో ఉన్నవాళ్ళు చాలా మంది నా వెనకాల ఉన్నారు. నిన్ను ఊళ్ళో ఉండకుండా తన్ని తరిమేయగలను. 4 కేసులు పెడితే నామరూపాలు లేకుండా పోతావు, జాగ్రత్త. అలాగా? ఎలా మంగమ్మ? భయమేస్తోంది, గుండె దడదడలాడుతోంది. అయినా వివరం తెలుసుకుని కాళ్ళు పట్టుకుంటాం గాని ఏమని కేసు పెడతావు మంగా? నీ మనవరాలు మా ఇంటికొచ్చి కొంగు చాచి భిక్షం అడిగిందనా? దాని కాపురం అది కూల్చుకోవడానికి నా కాళ్ళు పట్టుకొని లక్షలు తీసుకుపోయిందనా? నీ పెద్ద మనవరాలొచ్చి నా మీద చిందులు వేసి వెళ్ళిందనా? తిట్టిందనా? లేకపోతే అదే నీ చిన్న మనవడొచ్చి నా డబ్బు నాకిచ్చి వెళ్ళాడనా? ఏం కేసు పెడతావు? ఎలా ఊళ్ళోంచి తరిమేస్తావు? చెప్పు చెప్పు మంగతాయారు, చెప్పు 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 మంగతాయారు. పిచ్చిదానా, నేను నీలా పిచ్చిదాన్ని కాదే. ఇప్పుడు జరిగిన దాని గురించి కేసులు పెట్టడానికి నువ్వు నీ మనవరాలు కలిసి పెళ్లిలో నా మనవడితో ప్రవర్తించిన తీరు వీడియోతో సహా బయట పెట్టి పెళ్లిలో గుంజలు కోసిన విషయం, నా మనవరాలు పడిపోవడానికి ఆముదం పోసిన విషయం అన్ని 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 బయట పెట్టిస్తా. కేసు పెట్టి నీతో ఊచ లెక్క పెట్టిస్తానే. బతుకు మీద తీపి చచ్చి ఇలాంటి వెధవ పనులకు తెగబడ్డావా? ఛీ! నీకేం పోయే కాలం వచ్చిందని దానికి డబ్బులు ఇచ్చావే నువ్వు? వచ్చి కాళ్ళు పట్టుకుని దాన్ని వదిలేసి నా మీద యుద్ధానికి వచ్చావే? తప్పు అది చేస్తే నన్ను బెదిరిస్తావే? దాన్ననే దమ్ము లేక దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాక. ఏయ్, నా సంగతి తెలిసి కూడా నన్ను రెచ్చగొట్టకే పాపిష్టిదానా. ఇలా అని నన్ను దాని మీదకి ఉసుగొలుపుదామనుకుంటున్నావా? కింద పడ్డా పైన పడ్డా మేమంతా ఒక్కటేనే. నీలాంటి చీడ చేష్టలు చేసేదాన్ని వదిలితే చేటని నీకు తగిన బుద్ధి చెబుదామని వచ్చాను. చెడు చెద దాని బుర్రకు పట్టింది, అది దులుపు. అంతేగాని నన్ను దులిపి ప్రయోజనం లేదు. నీకే కాదు, రెచ్చిపోవడం నాకు తెలుసు. నువ్వే కాదు, నా ఇంటి మీదకి దొమ్మికొచ్చావని ఈ క్షణం నీ మీద నేను కేసు పెట్టగలను. పెట్టవే, పెట్టు. పిలవే పోలీసుల్ని, పిలవు. ఆ వచ్చిన పోలీసులతోనే నీ చేతులకు సంకెళ్ళు వేయించి వీధుల వెంట లాక్కెళ్ళేలా చేస్తా. అమాయకురాలికి డబ్బాసి చూపించి మొగుడుతో తెగదెంపులు చేయించి వాడికి నీ మనవరాలిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావని, వాడు దాంతో బలవంతంగా విడాకుల పేపర్ల మీద సంతకం చేయించేలా చేశావన్న సంగతి సాక్ష్యాలు పెడితే నీ బతుకు, నీ మనవరాలి బతుకు జైల్లోనే తెల్లారిపోతుంది. పిచ్చదానా.